మెక్సికోలో ఉండే ఒక విలేజ్లో మరియా అనే ఒక అమ్మాయి ఉండేది. అమ్మాయిది చాలా పూర్ ఫ్యామిలీ, కానీ తను చాలా అందంగా ఉండడం వల్ల తన గురించి ఊరంతా మాట్లాడుకునేవాళ్ళు. ఒకసారి బాగా డబ్బున్న ఒక అతను ఆ ఊర్లో కొన్ని రోజులు ఉండడానికి వస్తాడు. తను అలా వచ్చినప్పుడే మరియాని చూస్తాడు. తనకి మరియా చూడగానే చాలా నచ్చుతుంది. ఇంక తననే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటాడు. మరియాని అడిగితే తను కూడా వెంటనే ఒప్పుకుంటుంది. వీళ్ళిద్దరూ కలిసి ఆ ఊర్లోనే ఒక పెద్ద బంగ్లా తీసుకుంటారు. వాళ్ళు అలాగే కొన్ని ఇయర్స్ హ్యాపీగా గడుపుతారు. వాళ్ళిద్దరికీ 2 పిల్లలు కూడా పుడతారు. మరియా వాళ్ళ హస్బెండ్కి పని మీద ఎక్కువ బయట తిరగాల్సి వచ్చేది. అలాంటప్పుడు తను ఇంటికి రావడం కుదిరేది కాదు. అలాగే వాళ్ళ హస్బెండ్ ఒకసారి పని మీద బయటికి వెళ్తాడు, కానీ ఈసారి మాత్రం ఎంత టైం అయినా సరే తిరిగి రాడు. అలాగ కొన్ని నెలల పాటు మరియా తన హస్బెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. తను అలా వెయిట్ చేసి చేసి చాలా బాధపడుతుంది. తను అలాగా బాధపడుతూ రోజు ఏడుస్తూ ఉండడం వల్ల తన మొహం మీద కన్నీళ్ళ గుర్తులు కూడా పడిపోతాయి. అలాగే కొన్ని నెలలకి తనకు ఒక న్యూస్ తెలుస్తుంది. అదేంటంటే వాళ్ళ హస్బెండ్ ఇంకొక పెళ్లి చేసుకుని వేరే చోట హ్యాపీగా ఉన్నాడని చెప్పి. ఈ న్యూస్ తెలుసుకోగానే మరియా ఇంకా చాలా బాధపడుతుంది. అలాగా తన హస్బెండ్ మీద ఉన్న కోపంతో వాళ్ళిద్దరు పిల్లల్ని నది దగ్గరికి తీసుకెళ్తుంది. ఆ 2 పిల్లల్ని నదిలో ముంచేస్తుంది. ఆ 2 పిల్లలు ఊపిరాడక అరిచే అరుపులకి తనకి ఏం చేస్తుందో అర్థమవుతుంది. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోతుంది. వాళ్ళిద్దరు పిల్లలు చనిపోతారు. తన 2 పిల్లల్ని తనే చంపుకుందనే బాధతో తను చాలా రోజులు అలాగే ఏడుస్తూ కూర్చుంటుంది. కానీ తర్వాత ఒక రోజు తను కూడా అదే నదిలో మునిగి చనిపోతుంది. తను చనిపోయిన దగ్గర నుంచి ఆ నది దగ్గర రాత్రిపూట ఎవరో ఏడుస్తున్నట్టు వినిపించేదని అక్కడ ఉండేవాళ్ళు చెప్పుకుంటారు. ఇంకా చిన్నపిల్లలు ఎవరిని ఆ నది దగ్గరికి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన పిల్లలు ఏం జరిగిందో తెలియకుండా నీళ్ళల్లో మునిగి చనిపోయేవాళ్ళు. అక్కడ ఉండేవాళ్ళు ఇదంతా మరియా పనే అని అనుకునేవాళ్ళు. తను నైట్ టైం అలా ఏడుస్తూ ఉండడం వల్ల అక్కడ ఉండే వాళ్ళందరూ తనకి లా llorona అని పేరు పెట్టారు. అప్పటి నుంచి మెక్సికోలో ఉండే వాళ్ళందరూ ఇలా నదుల దగ్గరికి వెళ్ళడానికి భయపడేవాళ్ళు. ఎందుకంటే అక్కడ లా llorona తిరుగుతుంది అని అందరూ చెప్పుకునేవాళ్ళు. అలాగే నదుల దగ్గరకు వెళ్ళే పిల్లలకి ఎవరో ఒక ఆవిడ ఏడుస్తున్నట్టు వినిపించేది. అలా వినిపించిన పిల్లల దగ్గరికి లా llorona వచ్చేది. లా llorona ఆ పిల్లల్ని నది దగ్గరికి తీసుకెళ్లేది. ముందైతే తనని క్షమించమని ఆ పిల్లల్ని చాలా బ్రతిమలాడేది. కానీ తర్వాత వాళ్ళు తన పిల్లలు కాదు అని తెలుసుకోగానే వాళ్ళని కూడా నీళ్ళల్లో ముంచేసి చంపేసేది. ఇంకా మెక్సీలో ఈ వీపింగ్ ఉమెన్ చాలా ఫేమస్ అయింది, అదే లా llorona. ఇంకా తన గురించి చాలా స్టోరీస్ రావడం మొదలైంది. అలాంటి స్టోరీస్ని ఈరోజు మనం కొన్ని చూద్దాం. ఒకరోజు ప్యాట్రో ఇంకా బెన్ అనే 2 అన్నదమ్ముళ్ళు ఒక బాల్తో ఆడుకుంటూ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఒక నది దగ్గరకు వస్తారు. అలాగ వాళ్ళు నది దగ్గర ఆడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు ఆడుకుంటున్న బాల్ ఆ నదిలోకి వెళ్తుంది. బెన్ ఇంకా ఆ బాల్ వెనకాల పరిగెత్తుకుంటూ దాన్ని తీసుకురావడానికి నదిలోకి వెళ్తాడు. బెన్ అలాగా ఆ నది ఒడ్డుకు దిగి ఆ బాల్ని తీయడానికి చూస్తుంటే వాళ్ళ అన్నయ్య ప్యాట్రోకి వాళ్ళ తమ్ముడికి వెనకాల ఎవరో నుంచున్నట్టు అనిపిస్తుంది. సరిగ్గా చూస్తే ఆ నీళ్ళల్లో నుంచి ఎవరో వైట్ డ్రెస్ వేసుకున్న ఒక అమ్మాయి బయటకు వస్తుంది. తను కరెక్ట్గా బెన్ వెనకాలే నుంచుంది. ప్యాట్రో అలా చూస్తూ ఉండగానే తన తమ్ముడిని ఎత్తుకుని ఆ అమ్మాయి నీళ్ళల్లో మునిగిపోతుంది. ప్యాట్రో చాలా భయపడిపోయి తన తమ్ముడిని గట్టిగా అరుస్తూ పిలుస్తూ ఉంటాడు. కానీ ప్యాట్రో ఎంత అరిచినా సరే వాళ్ళ తమ్ముడు ఏం మాట్లాడు. ఇదంతా చూసి ప్యాట్రో చాలా భయపడిపోయి వాళ్ళ అమ్మా నాన్నలకి జరిగిందంతా చెప్పాలని త్వరగా వాళ్ళ ఇంటి వైపు పరిగెడుతూ ఉంటాడు. అలాగే తను పరిగెడుతున్నప్పుడే ఆ నీళ్ళలో నుంచి వచ్చిన చేతులు తన కాళ్ళు పట్టుకుని ఆ నదిలోకి లాగేస్తూ ఉంటాయి. ప్యాట్రో చాలా కష్టపడి ఆ చేతుల నుంచి తప్పించుకుని త్వరగా ఇంటికి వెళ్ళి జరిగిందంతా వాళ్ళ డాడీకి చెప్తాడు. ఇంకా వాళ్ళ నాన్నకు అర్థమవుతుంది అది లా llorona పని అని చెప్పి. ఇంకా వాళ్ళ అమ్మ నాన్న బాగా టెన్షన్ అయిపోయి బెన్ కోసం వెతకడం మొదలు పెడతారు. ఆ ఊర్లో వాళ్ళ హెల్ప్ తీసుకుని రాత్రంతా వెతికినా కూడా బెన్ మాత్రం ఎక్కడ కనపడాడు. ఇంకా లా llorona అనే తనని తీసుకెళ్ళిపోయింది అనుకుంటా. ఈ ఇన్సిడెంట్ జరిగాక ప్యాట్రో వాళ్ళ ఫ్యామిలీ చాలా భయపడింది. ఇంకా వాళ్ళు ఆ ప్లేస్ని వదిలేసి చాలా దూరంగా వెళ్ళిపోయారు. ఇంకెప్పుడు ప్యాట్రో ఆడుకోవడానికి నది దగ్గరికి వెళ్ళలేదు. ఈ ఇన్సిడెంట్ జరిగింది చార్ల్స్ ఇంకా లిండా అనే ఒక కపుల్కి. చార్ల్స్ నేవీలో పనిచేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరి హోమ్ టౌన్ మెక్సికోలో ఉన్నా సరే వాళ్ళిద్దరూ వర్క్ కోసం అమెరికాలో ఉంటూ ఉంటారు. అయితే చాలా రోజుల తర్వాత వీళ్ళిద్దరికీ ఒక లాంగ్ లీవ్ దొరుకుతుంది. ఇంకా అన్ని రోజులు హాలిడేస్ వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళు వాళ్ళ హోమ్ టౌన్కి వెళ్ళాలని అనుకుంటారు. వీళ్ళిద్దరూ ప్లాన్ చేసుకుని అలాగే వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే చాలా రోజుల తర్వాత వాళ్ళు వాళ్ళ హోమ్ టౌన్కి వెళ్తున్నారు.
లిండా ఇప్పుడు 7 months ప్రెగ్నెంట్. తను ఇన్ని రోజులు ఒక్కటే ఉన్నా ఇంకొన్ని రోజుల్లో తన బేబీ పుట్టేటప్పటికి తను చాలా హ్యాపీగా ఉంటుంది అందరితో అనుకుంటుంది. వాళ్ళిద్దరూ చార్ల్స్ వాళ్ళ అమ్మా నాన్న ఇంటికి వెళ్తారు. చార్ల్స్ వాళ్ళ అమ్మా నాన్న వీళ్ళిద్దరినీ చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. ఇంకా అలాగే చాలాసేపు మాట్లాడుకుంటూ ఇంట్లో కూర్చుంటారు. ఇంకా నైట్ డిన్నర్ టైం అప్పుడు చార్ల్స్ వాళ్ళ అమ్మ కిచెన్లో వర్క్ చేస్తుంటే లిండా కూడా వెళ్ళి తనకే హెల్ప్ చేస్తుంది. వాళ్ళిద్దరూ అలాగా చాలాసేపు మాట్లాడుకుంటూ కిచెన్లో వర్క్ చేస్తూ ఉంటారు. ఇంతలో లిండాకి తన ఫోన్ రింగ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. లిండా తన ఫోన్ లిఫ్ట్ చేయడానికి తన రూమ్ వైపు వెళ్తుంది. అలా వెళ్తున్నప్పుడే సడన్గా ఒక చిన్నపిల్ల తన ముందుకొచ్చి గట్టిగా నవ్వుతూ ఉంటుంది. ఆ చిన్నపిల్ల మొహం చాలా భయపెట్టే విధంగా ఉంటుంది. మొహం నిండా నల్లటి మచ్చలతో జుట్టంతా విరబోసుకుని చాలా భయంకరంగా ఉంటుంది. లిండా ఆ అమ్మాయిని చూసి బాగా భయపడిపోయి చార్ల్స్ వాళ్ళ అమ్మని పిలుస్తుంది. ఈలోపే ఒక అమ్మాయి నడుచుకుంటూ లోపలికి వచ్చి, సారీ అండి, తిన మా పాపే, మిమ్మల్ని బాగా భయపెట్టేసింది అనుకుంటా అని ఇలాగా లిండాతో మాట్లాడుతూ ఉంటుంది. ఈలోపే చార్ల్స్ వాళ్ళ అమ్మ వస్తుంది. చార్ల్స్ వాళ్ళ అమ్మ అమ్మాయి వైపు చూసి, ఎందుకమ్మా ఈ పాపని ఇంకా ఇక్కడ ఉంచుతారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోతే కానీ ఆ పాప నార్మల్ అవ్వదు అని అంటుంది. ఇంకా అమ్మాయి కూడా కొన్ని పనుల వల్ల ఆగుతున్నామని, త్వరలోనే అక్కడి నుంచి వెళ్ళిపోతారని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా చూసి లిండాకి చాలా డౌట్స్ వస్తాయి. ఇంకా చార్ల్స్ వాళ్ళ అమ్మని అన్నీ అడగడం మొదలు పెడుతుంది. అయితే కొన్ని రోజుల ముందు ఆ పాప ఇంకా వాళ్ళ చెల్లి నది దగ్గరికి ఆడుకోవడానికి వెళ్ళారని, అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ చెల్లిని లా లోరోనా తీసుకెళ్ళిపోయిందని, ఆ లా లోరోనాని అంత దగ్గర నుంచి చూడడం వల్లే ఆ పాపకి అలాగైపోయిందని చెప్పి చార్ల్స్ వాళ్ళ అమ్మ లిండాకి చెప్తుంది. ఇంతలో చార్ల్స్ వచ్చి బాగా లేట్ అయిపోయింది, పడుకోండి అని చెప్పి చెప్తాడు. ఇంకా చార్ల్స్ ఇంకా లిండా పడుకొని ఉంటారు. కానీ లిండాకి మాత్రం ఇంకా లా లోరోనా గురించి తెలుసుకోవాలని ఉంటుంది. అయితే చార్ల్స్ని లా లోరోనా ఎవరు అని అడుగుతుంది. అది తెలుసుకుంటే కానీ పడుకోవా అని చెప్పి చార్ల్స్ కూడా విసుక్కుంటూనే ఇలా చెప్తాడు. లా లోరోనా వాళ్ళిద్దరు పిల్లల్ని నీళ్ళలో ముంచి ఇలా చంపేసి తర్వాత నుంచి తన ఆత్మ ఇక్కడే తిరుగుతూ అందరు పిల్లల్ని తన పిల్లలు అనుకుని తీసుకెళ్ళి నీళ్ళలో ముంచి చంపేస్తుందని ఇలా త్వరగా తన గురించి చెప్పేసి పడుకోమని చెప్తాడు. కానీ లిండా మాత్రం ఆ లా లోరోనా గురించే ఆలోచిస్తూ నిద్రపోతుంది. లిండా అలాగ నిద్రపోయాక చాలాసేపటికి తనకెవరో ఒక అమ్మాయి ఏడుస్తున్నట్టు వినపడుతుంది. లిండా ఒక్కసారిగా కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తుంది. తను అలాగే బెడ్ మీద పడుకుని ఆ ఏడుపు శబ్దాన్నే వింటూ ఉంటుంది. ఆ అమ్మాయి ఏడుస్తూ తన దగ్గరికే వస్తున్నట్టు ఆ సౌండ్ కూడా పెరుగుతూ ఉంటుంది. అలా కాసేపు అయ్యాక ఆ ఏడుపు రావడం ఆగిపోతుంది. కానీ ఒక్కసారిగా తన తలుపుని గట్టిగా కొడుతున్నట్టు వినిపిస్తుంది. లిండా ఒక్కసారిగా లేచి చార్ల్స్ని లేపడానికి చూస్తుంది. కానీ చార్ల్స్ మాత్రం నిద్రపోతూనే ఉంటాడు. ఇంకా లిండానే ఒక్కసారిగా లేచి వెళ్ళి ఆ తలుపు తీస్తుంది. ఆ తలుపు తీసి చూస్తే బయట ఎవరూ లేరు. ఇంతలో వెంటనే తన రూమ్లో అద్దం ముందున్న ఒక బొమ్మ దానంతట అదే ఆడుతూ ఉంటుంది. లిండా అలా భయపడుతూనే ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి దాన్ని ఆపేస్తుంది. లిండా ఆ బొమ్మను ఆపేసి అద్దం ముందే పెడుతుంది. లిండా అలా బొమ్మని ఆ అద్దం ముందు పెట్టేటప్పుడు అద్దంలోకి చూస్తే తన వెనకాల ఎవరో ఒక అమ్మాయి జుట్టు విరబోసుకుని ఉంటుంది. లిండా ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ ఎవరూ కనిపించలేదు. కానీ మళ్ళీ తను ఆ అద్దంలోకి చూస్తే తన వెనకాల అమ్మాయి నుంచునే ఉంది. కానీ ఈసారి తన చేతుల్లో ఒక బేబీని పట్టుకుని ఉంది. ఈసారి తన ముఖం చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎర్రటి కళ్ళతో భయంకరమైన మొహంతో లిండా వైపే చూస్తూ తను ఏదో తెలియని ఆనందంతో నవ్వుతూ ఉంటుంది. లిండా అప్పుడు తను అద్దంలో చూసుకుంటే తన బేబీ తనకు కనపడదు. తను చాలా నార్మల్ ఉమెన్ లాగా కనపడుతుంది. ఇంతలో వెనక్కి తిరిగి చూస్తే ఆ ఉమెన్ మాయమైపోతుంది. ఇదంతా చూసి లిండా బాగా భయపడిపోయి స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది. లిండా అలా పడిపోగానే చార్ల్స్ లెగుస్తాడు. ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ లేపుతాడు. లిండా కడుపులో అలా బేబీ లేకపోవడం చూసి వాళ్ళందరూ అసలు నమ్మలేకపోతారు. తర్వాత రోజు ఉదయాన్నే వాళ్ళ దగ్గరలో ఉన్న నది దగ్గర ఒక 7 నెలల బేబీ బాడీ దొరికినట్టు వాళ్ళకి తెలుస్తుంది.